అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అంటే ఏమేమి ఆధారాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మీరు? సీతమ్మను దూషించే కొన్ని వీడియోస్, మళ్ళీ విగ్రహాల గురించి అదొకటి, మళ్ళీ ప్రవీణ్ గారి ఏదైతే డైవర్షన్ ఉందో అది. మీరు క్రిస్టియన్సే కదా, రాముణ్ణి లేదా సీతమ్మని ఒకవేళ అజయ్ బాబు అనే వ్యక్తి దూషించి నా పక్కకు రమేష్ ఉన్నాడు, ఇక్కడ జాన్ ఉన్నాడు, వీళ్ళిద్దరు తల్లిలు ఉన్నారు. వాళ్ళిద్దరు తల్లిని అనుకోండి హ్యాండిక్యాప్ అనుకోండి, వీళ్ళిద్దరు తల్లిని ఇక్కడ ఎవరో ఒక అతను తిడుతున్నాడు. నేను ఇక్కడున్నాను, మౌనంగా ఉండాలా? నేను ఇక్కడున్నాను, వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వినిపించిందో లేదో తిడుతున్నాడు. వీళ్ళిద్దరు తల్లులను వీడు తిడుతున్నాడు, మౌనంగా ఉండాలా? కానీ జోసెఫ్ గారు ఒకప్పటి చెప్పండి, మౌనంగా ఉండాలా? కాదు కదా, ఎవరైనా ఉండరు. బస్ అంతే, నేను చేసింది అదే. ఎందుకంటే నేను ఈ దేశంలో ఉన్నప్పుడు పౌరుడిగా ఈ దేశానికి చేయాల్సిన బాధ్యత నాదనే కాదండి, ప్రతి ఒక్కరు ఉంది. ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి.